కాలభైరవుడు శివుని యొక్క అంశతో జన్మించిన ఉగ్ర రూపం. కాలభైరవ అంటే కాలాన్ని శాసించేవాడు, పాపుల్ని శిక్షించేవాడు అయిన కాలభైరవుడు అతని యొక్క చేతితో కర్ర పట్టుకుని ఉంటాడు. కాబట్టి అతన్ని దండపాణి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవునికి 5 తలలు కలవాడై గర్వముతో అతనికి కూడా శివునులాగా 5 తలలు కలవని, శివునితో సమానమని భావించి అహంకారంతో సృష్టికి విరుద్ధంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. నేనే శివుణ్ణి. అతని యొక్క అహంకారాన్ని చూసిన శివుని యొక్క జటాజూటము నుంచి పుట్టినవాడే కాలభైరవుడు. అలా జన్మించిన కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను తన చిటికిన వేలుతో ఖండిస్తాడు. అలా బ్రహ్మ యొక్క అహం తొలగిపోతుంది. అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావటం వల్ల శివునికి బ్రహ్మహత్య పాపము అంటుకుంటుంది. బ్రాహ్మణుడిని చంపిన పాపానికి కాలభైరవుని చేతికి పుర్రెతుక్కొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేస్తూ దేశ సంచారం చేస్తూ కాశీ ప్రదేశం చేరుకొనగా అక్కడ భైరవుని యొక్క బ్రహ్మహత్య పాపం పూర్తిగా తొలగిపోయి పుర్రె కింద నేల మీద పడుతుంది. ఆ ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థం అంటారు. ఆ ప్రదేశంలోని కాలభైరవ ఆలయం నిర్మించారు. మహాశివుడు కాలభైరవుణ్ణి కాశీక్షేత్ర పాలకునిగా నియమించి ఇక్కడ ముందు నీకు పూజలు జరిగిన తర్వాతే నాకు జరుగుతాయి అని వరాన్ని ప్రసాదిస్తాడు. కాలభైరవుడు భూమి మీద అవతరించిన రోజును భైరవాష్టమిగా జరుపుకుంటారు. కాలభైరవుడు అనే పేరుకు గల కారణం అతను కాలాన్ని శాసించేవాడు. భై అంటే శబ్దం, కాలానికి ఒక రూపాన్ని జోడిస్తే అతనే కాలభైరవుడు. అలాగే కాలభైరవ అంటే భయాన్ని తొలగించేవాడు, అలాగే భయంకరమైన రూపాన్ని కలిగి ఉండేవాడు అని కూడా అర్థం వస్తుంది. కాలభైరవుని యొక్క భార్య పేరు భైరవి. ఈమె కాళీమాత యొక్క అంశ. ఈమె ముఖ్యంగా అఘోరాల చేత పూజింపబడుతుంది. కాలభైరవుడు 8 దిక్కులను కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా స్త్రీలకు రక్షణగా ఉంటాడు. ప్రతి ఒక్క శివాలయంలోనూ కాలభైరవుని యొక్క విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఆయా ఆలయం యొక్క తాళాలు కాలభైరవుని యొక్క విగ్రహం దగ్గర పెడతారు. ఎందుకంటే అతడు ఆలయాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి రక్షణగా ఉంటాడు అని భావిస్తారు.